ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం ముట్టడికే కాంగ్రెస్ నేతలు యత్నించారు. లోక్ కళ్యాణ్ మార్గ్లో ఉన్న ప్రధాని మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మెరుపు ధర్నా నిర్వహించారు. విద్యార్థులపై లాఠీ చార్జ్, గూండాగిరి చేశారని వెంటనే ప్రధాని మోదీ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. మోదీ నివాసం ఎదుట తాళ్లతో సంకెళ్లు మాదిరిగా వేసుకుని నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. साहब अभी बोल दिया है अभी చూసాం. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు లైవ్ లో. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? పవన్, ప్రధాని నరేంద్ర మోడీ నివాసాన్ని లోక్ కళ్యాణ్ మార్గం ముందు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎంపీలంతా కూడా మోహరించడం జరిగింది. వాళ్ళంతా కూడా మెరుపు ధర్నాకు దిగిన పరిస్థితి నెలకొంది. నేరుగా పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడగానే నేరుగా అక్కడి నుంచే ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ప్రధాని నివాసం ముందు ప్రస్తుతానికి ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత ఉన్న రాహుల్ గాంధీ, అదేవిధంగా రాజ్యసభ ప్రతిపక్ష నేత ఉన్న మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ రాజీనామా చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. తమకు తాము సంఖ్యలు విధించుకొని కూడా కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్న తీరు పట్ల కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, దానికి సంబంధించిన అక్రమాలు కావచ్చు, వాటికి సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బాధ్యులపైన చర్యలతో పాటుగా మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆయనతో రాజీనామా చేయించాలని పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. దాదాపు 2 రోజుల నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ పార్లమెంట్ సమావేశాలు సైతం కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం దాని మీద చర్చ కానీ, కేంద్ర మంత్రి రాజీనామా అంశంలో కానీ స్పష్టత ఇవ్వకపోవడం, కేంద్ర మంత్రిని వెనకేసుకొస్తుందంటూ కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. సడన్గా కాసేపటి క్రితం ఒక మెరుపు ధర్నాకు కాంగ్రెస్ ఎంపీలంతా కూడా అక్కడికి యత్నించారు. ప్రధాని మోదీ నివాసాన్ని వారు పూర్తిగా కూడా ముట్టడించే యత్నం చేసినప్పుడు కూడా వారందరినీ కూడా కొంత అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రదేశానికి అంతా కూడా ఢిల్లీ పోలీసులంతా చేరుకున్నారు. యూత్ కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా ప్రధాని నివాసం వద్దకు చేరుకోగానే వారందరినీ కూడా అరెస్ట్ చేసి బస్సుల్లో తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపు 100 మంది ఎంపీలు, అదేవిధంగా కర్ణాటక సీఎం మరోవైపు డీకే శివకుమార్ సైతం కూడా ధర్నాలో పాల్గొన్నారు. దాదాపు ఒక మెరుపు ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. నేరుగా 100 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు నేరుగా అటు రాజ్యసభ, లోక్సభకు సంబంధించిన వాళ్ళంతా నేరుగా వెళ్ళి ప్రధాని నివాసాన్ని ముందు ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ అక్కడ ఉన్న పరిస్థితి చూడొచ్చు. విజువల్స్ లో పూర్తిగా రాహుల్ గాంధీ అక్కడే ఎంపీలను కూర్చోబెట్టి కొంత నినాదాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఓవైపు ఈరోజు రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు ప్రధానంగా ఈ అంశాలను లేవనెత్తి